చైన్ లేదు మీ మెడలో? చైన్ లేదా? అల్లు అర్జున్ గారు చైన్ ఇచ్చారు కదా, ఏది దాచిపెట్టుకున్నారా లేదంటే వేసుకురాలేదా? ఏంటి ఆ చైన్ నేను తెచ్చేద్దాం అనుకున్నాను కానీ సెట్ ప్రాపర్టీ ఒప్పుకోలేదు. అంతేనా? నిజంగా గోల్డేనా? లేదండి, గోల్డ్ కాదు. గోల్డ్ కాదు. చాలా మంది అడిగారు, మంచి క్వశ్చన్ వేశారు మీరు. చాలా మంది ఇన్స్టాలో ఫోటో పెట్టి ఆ వీడియోలు పెట్టిన తర్వాత అందరూ ఆ చైన్ ఏం చేసావు అన్నారు. సో ఆ చైన్ యాక్చువల్లీ సెట్ ప్రాపర్టీ వాళ్ళు ఇస్తారు కదా, ఆ చైన్ అది. కాబట్టి గోల్డ్ కాదు, నార్మల్ సెట్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ నార్మల్ రోల్డ్ గోల్డ్ టైప్ చైన్. ఓకే, అట్లా గోల్డ్ ఇస్తే ఇంటికి తెచ్చుకుని గోల్డ్ ఇస్తే బాగానే ఉంటుంది, చక్కగా పట్టుకుని వచ్చిద్దాం. సో పుష్పలో అంటే మీ ఫన్ బకెట్ జర్నీ అంతా మాట్లాడుకునే ముందు అసలు పుష్పలో మీకు అవకాశం ఎలా వచ్చింది? సుకుమార్ గారు కాల్ చేసి మీకు సో ఎలా ఉండేది సుకుమార్ గారితో? నేను యాక్చువల్లీ పుష్ప 1కి ఆడిషన్ ఇచ్చానండి. పుష్ప 1కి ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఒక 4-5 రౌండ్స్ అయ్యాయి. సో 5 రౌండ్స్ సెలెక్ట్ అయ్యాను. 5th రౌండ్ సెలెక్ట్ అయిన తర్వాత మీ క్యారెక్టర్ ఉంటుంది అన్నట్టు చెప్పారు. దాని తర్వాత ఒక 2-3 క్యారెక్టర్స్ అడిగారు అనమాట, ఈ క్యారెక్టర్ కోసం అనుకుందామని. అది నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్తో నాకు ర్యాపో ఉండేది, వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పడం. కానీ అన్ఫార్చునేట్గా ఏమంటే ఆ క్యారెక్టర్స్ కొన్ని షూట్ అవ్వలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లుక్ వైజ్ షూట్ అవ్వలేదు, కొన్ని ఏజ్ వల్ల షూట్ అవ్వలేదు. కొంచెం 45 years ఏజ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒకటి అన్నారు, అది లుక్ చేద్దామన్నా వద్దు, మనడు చిన్నోళ్ళ కనిపిస్తున్నట్టు మళ్ళీ వద్దన్నారు. ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ నాకు ఫస్ట్ అడిగారు, బ్లాక్ టికెట్లు అమ్ముకునే క్యారెక్టర్ అమ్ముతారు థియేటర్లో అని, అదొకటి అడిగారు. అది కొంచెం డైలాగ్స్ అంత ఉండవు అని కూడా చెప్పారు. ఆ తర్వాత నేను కూడా కొంచెం ఎందుకులే, ఇంకా ది బెస్ట్ క్యారెక్టర్ ఏమైనా ఉంటే వస్తుందా అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడిగితే, ఇంకా ఉంటుందండి, బట్ మీరు ఒకవేళ ఓకే అంటే ఈ క్యారెక్టర్ చేద్దరు కానీ అన్నారు. అంటే లేదు సార్, మరి 5 రౌండ్స్ సెలెక్ట్ అయ్యాయి కదా, కొంచెం మంచి క్యారెక్టర్ అయితే వెయిట్ చేస్తాను అన్న. సో లక్కీగా అది వెయిట్ చేయడం వల్ల సుకుమార్ సార్ అది మైండ్లో ఉంది సార్కి, 2లోనే మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ కాకుండా ఇంతకుముందు మీరు చెప్పినవి, సో దాంట్లో ఉందా బ్లాక్ టికెట్? అది యాక్చువల్ 1లో ఉంటుంది. నేను చెప్పింది 1 స్టోరీ చెప్తున్నాను. 1కి నేను సెలెక్ట్ అయ్యా కదా, 1కి సెలెక్ట్ అయితే ఆ తర్వాత అందులో వచ్చే క్యారెక్టర్స్ నేను చెప్పా. అందులో ఉంటుంది కదా బ్లాక్ టికెట్లు అమ్ముకునే క్యారెక్టర్ ఒకటి, నేను పుష్ప 2 అనుకుంటున్నా. సో అది మిస్ అయ్యింది అనమాట. అది కట్ చేస్తే 2లోన క్యారెక్టర్ వచ్చింది. మంచి అల్లు అర్జున్ గారితో పడింది కదా. అంటే లిటరల్లీ అది ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ నాకు, ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారికి పెద్ద డైహెడ్ ఫ్యాన్ అనమాట. సో ఆ సినిమాలో అవకాశం రావడం ఒక ఎత్తు అయితే, ఇంకా బన్నీ గారితో అవకాశం దొరకడం, ఇంకా అది సుకుమార్ సార్కి క్రెడిట్ లిటరల్లీ. అంటే మీకు ఎలా నరేట్ చేసినప్పుడు ఎలా చేశారు సుకుమార్ గారు? అంటే నెరేట్ చేయడానికి యాక్చువల్లీ క్యారెక్టర్ ఫస్ట్ నాది కాదు. ఆల్రెడీ ఇప్పుడు అంత పెద్ద సినిమా అయినప్పుడు క్యారెక్టర్స్ చాలా ఉంటాయి కదా, అందులో కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఆడిషన్ ద్వారా సెలెక్ట్ చేశారు